మార్కెట్ చూసుకున్నట్లయితే ల్యాప్‌టాప్ ఓపెన్ అయింది. ల్యాప్‌టాప్ ఓపెన్ అయిన వెంటనే మనకి సో, 5 మినిట్స్ స్కాన్ చేసి 1,111 ఎన్ని పాయింట్స్ అప్ డౌన్ కొట్టేసింది కాబట్టి సో, ఇట్లా అప్ డౌన్ ఒకవేళ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇగో ఇది నుంచి ఇటు వెళ్ళిపోయింది కదా! ఒక సైడ్ మూవ్‌మెంట్ ఇచ్చిందంటే ఇటు సైడ్ ఎళ్ళే అవకాశం ఎక్కువుంటది. ఇది ఇటు సైడ్ అప్ సైడ్, డౌన్ సైడ్, టూ సైడ్ మూవ్‌మెంట్ ఇచ్చింది కాబట్టి ఇది సైడ్ వేస్ అయ్యే అవకాశమే ఎక్కువుంటుంది. సో, స్టిల్ ఎప్పటి వరకు 12:45 వరకి మొత్తం ఫస్ట్ క్యాండిల్‌నే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్‌నే రేంజ్‌లోనే జరుగుతుంది. బట్ మార్నింగ్ ఇక్కడొచ్చిన తర్వాత మనకి ఒక బయింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయ్యి ఇట్లా పైకెళ్ళిపోయింది మాత్రం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయ్యి ఇక్కడ వెళ్ళిపోయింది. సో, మనకి రిస్క్ రివార్డ్ సెట్ కాదు. ఇంకోటేంటంటే రీట్రేస్‌మెంట్ కొనాలి. రీట్రేస్‌మెంట్ కొనాలి. అనమాట మూవిస్తుంది కాబట్టి మనం ఎంట్రీ తీసుకోవాలనే అవకాశం చాలా తక్కువగా ఉంది. దీనిపైన క్లోజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఎంట్రీ ఏం తీసుకోలేదు. ఇంకోటేంటంటే 15 మినిట్స్‌లో ఇక్కడ బయింగ్ ఆర్డర్ బ్లాక్ కూడా క్రియేట్ అయింది. సో, ఈ నుంచి కూడా మనకి ఏంటంటే ఇక్కడ నుంచి కూడా మనకి ఇక్కడ నుంచి కూడా మనకి ఏంటంటే సో, ఇక్కడ చూడండి. ఇక్కడ 15 మినిట్స్ ఒక ఆర్డర్ బ్లాక్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. సో, అప్ సైడ్ ఎళ్ళేదుంటే ఈడ నుంచి మనకి 3 మినిట్స్ క్యాండిల్‌లో మార్కెట్ షిఫ్ట్ ఇవన్నీ చూసుకొని ఈడ ఎంట్రీ కొట్టేది. బట్ ఎక్కడ ఈ లెవెల్‌లో ఏడ ఎంట్రీ ఇవ్వలేదు. ఏడ మనకి ఎంట్రీ పాయింట్ ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ కూడా తీసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంది. సో, అదేమైంది 15 మినిట్స్ ఇన్వర్స్ క్రియేట్ అయింది. ఇన్వర్స్ అంటే ఈ ఫేర్ వాల్యూ గ్యాప్‌ని ఓవర్‌లాప్ చేసి కింద ఫేర్ వాల్యూ గ్యాప్ కింద సైడ్ క్లోజ్ చేసింది కాబట్టి ఇన్వర్స్ అయిపోయింది. ఇన్వర్స్ అయిన తర్వాత ఈ 2 మినిట్స్‌లో లో తీసుకుంది. లో కింద ఇంకో విషయం ఏందంటే మనకి 4 అవర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఎంత 4 అవర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఈ నుంచి ఇటు వరకు 4 అవర్స్ ఈ గ్యాప్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎప్పుడు ఫేర్ వాల్యూ గ్యాప్‌కొచ్చినా సరే అది వ్యాలిడే ఉంటది. ఇది ఇప్పటి వరకైతే ఇక్కడి వరకు వచ్చినప్పుడు ఇది వ్యాలిడ్ అయిపోతది. దీని కింద క్లోజ్ చేసినట్లయితే. ఎందుకంటే 4 అవర్స్ దీని నుంచి ఇక్కడ వరకు ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. దీని కింద క్లోజ్ చేస్తే వ్యాలిడ్ అయిపోతది. ఈడ ఆర్డర్ బ్లాక్ కూడా ఉంది. 4 అవర్స్ ఆర్డర్ బ్లాక్ కూడా ఉంది. మనం చూసుకున్నట్లయితే ఈ లిక్విడిటీ తీసుకుంది. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి క్లోజ్ చేయంగానే పైకెళ్ళిపోయింది. సో, నాకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు బీపీఆర్ ఏర్పడింది. బీపీఆర్ ఇన్వర్స్ అనేది ఫేర్ వాల్యూ గ్యాప్, సెల్లింగ్ ఫేర్ వాల్యూ గ్యాప్, బయింగ్ ఫేర్ వాల్యూ ఆహ్, బయింగ్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఓవర్‌లాప్ అయింది. ఇక్కడ బీపీఆర్. సో, ఇక్కడొస్తే ఎంట్రీ తీసుకుందాం అనుకున్న ఎంట్రీ తీసుకోవచ్చు కానీ, మనకు ఇక్కడ రాకుండానే వెళ్ళిపోయింది. ఇక్కడ అట్లా ఎందుకు వెళ్ళిపోయిందంటే ఇక్కడ లో రెసిస్టెన్స్ లిక్విడిటీ ఉంటది. అంటే ఇక్కడ లిక్విడిటీ తక్కువగా ఉంటది కాబట్టి సప్పున వెళ్ళిపోతాయి. లో రెసిస్టెన్స్ లిక్విడిటీ అంటే ఇక్కడ మనకి ఆర్డర్ బ్లాక్‌లు క్రియేట్ చేయడము. ఎక్కువ శాతం ఇక్కడ అన్ని ఆర్డర్ బ్లాక్‌లు ఉంటే దానికి లో రెసిస్టెన్స్ లేకపోతే అప్పుడు లో రెసిస్టెన్స్ ఆర్డర్ బ్లాక్ అయితుంది. లో రెసిస్టెన్స్ ఒకవేళ ఇక్కడ ఎక్కువ ఆర్డర్ బ్లాక్, ఇక్కడో ఆర్డర్ బ్లాక్ చాలా 5, 6 ఆర్డర్ బ్లాక్ ఉన్నాయనుకో అప్పుడు హై రెసిస్టెన్స్ లిక్విడిటీ అయితుంది. సో, ఈడ మనకి కొద్దిగా సపోర్ట్ తీసుకొని ఈడకొస్తది. ఈడకొచ్చినప్పుడు ఎంటర్ అయితది. కానీ లో రెసిస్టెన్స్ లిక్విడిటీ ఉండడం వల్ల ఫాస్ట్ మూవ్‌మెంట్ ఇచ్చేసింది. పైన కూడా 5 మినిట్స్ పైన కూడా లిక్విడిటీ తీసేసుకుంది. కింద లిక్విడిటీ తీసుకుంది. పైన లిక్విడిటీ తీసుకుంది. ఇవాళ మార్కెట్ అయితే ఇలాగ మూవ్‌మెంట్ అయింది. సో, రేపటి ప్లాన్ ఏంటి ఒకసారి మనం చెక్ చేసుకుందాం మనం. రేపటి ప్లాన్ చూసుకున్నట్లయితే మనకి ఇగో ఇది లిక్విడిటీ. ఓవరాల్‌గా చూసుకుందాం మనం. ఇది మంత్లీ లిక్విడిటీ. ఇది మంత్లీ లిక్విడిటీ. ఇది మంత్లీ లిక్విడిటీ. 3 లిక్విడ్ సారీ ఇది ఈ లిక్విడిటీ తీసుకోలేదు.
సో, ఈ లిక్విడిటీ మాత్రమే తీసుకుంది ఈ క్యాండిల్. సో, ఈ మంత్లీ లిక్విడిటీ స్టిల్ వ్యాలిడ్ కాబట్టి మంత్లీ లిక్విడిటీ తీసుకున్నప్పుడు 1 డేలో డిస్ప్లేస్‌మెంట్ కూడా ఇచ్చింది. రీటెస్ట్ కూడా ఇచ్చింది. సో, మనకి కిందకి పోయే అవకాశాలు ఎక్కువున్నాయి. ఎక్కడి వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువున్నాయి మనకి చూసుకున్నప్పుడు. బట్ హ్మ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 1 డే 4 అవర్స్ 4 అవర్స్ చూసుకుంటే ఇక్కడ ఆరో బ్లాక్ ఉంది. 1 వీక్ చూసుకున్నట్లయితే మనకు లిక్విడిటీ తీసుకున్నప్పుడు పీఓవి కావాలి. పీఓవి తీసుకున్నప్పుడు లిక్విడిటీ కావాలి. సో, మనకి ఇక్కడ లిక్విడిటీ తీసుకొని ఇక్కడ పీఓవి ఏముంది ఇక్కడుంది 1 వీక్ ఉంది. 1 వీక్ లిక్విడిటీ 1 మంత్ లిక్విడిటీ తీసుకుంది కాబట్టి 1 మంత్ పీఓఐ ఆల్రెడీ చాలా దూరం ఉంది. సో, దానికి నియరెస్ట్ ఏముంది 1 వీక్ 1 వీక్ పీఓఐ ఉంది. పీఓఐ అంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అండ్ ఆర్డర్ బ్లాక్ ఉంది. సో, ఇదుంది. మార్కెట్ ఈ నుంచి ఈడికొచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో, ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి బయింగ్ సైడు సెల్లింగ్ సైడ్ 1 డే ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయింది. బయింగ్ సైడ్ మాత్రం 1 డే ఆర్డర్ బ్లాక్ క్రియేట్ కాలేదు. జస్ట్ 4 అవర్స్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ క్రియేట్ అయింది. ఇక్కడ మాత్రం 1 డే ఓన్లీ ఇక్కడైతే 4 అవర్స్ ఆర్డర్ బ్లాక్ ఉంది. 1 డే ఆర్డర్ బ్లాక్ ఉంది. 4 అవర్స్‌తో పోలిస్తే 1 డే ఎక్కువ కాబట్టి అది కిందకి వచ్చేసే అవకాశం ఉంది. అది కాకుండా మనకి ఇయాల సిగ్నల్ కూడా ఇచ్చేసింది డౌన్ సైడ్. సో, మనం 1 డే ఆర్డర్ బ్లాక్ వచ్చినప్పుడు ఇగో డిస్ప్లేస్‌మెంట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్ప్లేస్‌మెంట్ ఇచ్చేసింది. సో, దాని రీటెస్ట్ అయ్యి కిందకి పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకోటేంటంటే ఇక్కడ కొద్దిగా చూసుకున్నట్లయితే లో రెసిస్టెన్స్ లిక్విడిటీ ఎక్కువగా ఉంది. దీనొచ్చి కిందకి పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మనం రేపటి ప్లాన్ ఎట్లా చేసుకోవాలంటే 1 అవర్ చూసుకున్నట్లయితే ఇగో ఇది ఇన్వర్టర్ క్రియేట్ అయింది. సెల్లింగ్ ఇన్వర్టర్ క్రియేట్ సో, మనకి ఇక్కడ సైడ్ వచ్చినప్పుడు 1 అవర్ సెల్లింగ్ అయింది కాబట్టి మన 5 మినిట్స్‌ల డిస్ప్లేస్‌మెంట్ ఉంది. మనకు సెల్లింగ్ సైడ్ ఏమన్నా సెటప్ ఇచ్చినప్పుడు టీడీఎస్ఐ ఏమన్నా సరే మనం తగ్గట్టు ఏమన్నా కింద సైడ్ సెటప్ ఇచ్చినప్పుడు కింద సైడే మనం ప్లాన్ చేసుకోవాలి. సో, అంతవరదాకా ఇలా బుల్లిష్ సైడ్ ఎప్పుడు ప్లాన్ చేయాలంటే దేనిపైన మనకు 1 అవర్ క్యాండిల్స్ ముందరగానే బుల్లిష్ సైడ్ ప్లాన్ చేయలేదు. లేకపోతే అతలోపల వేరే సైడ్ ఎక్కువ శాతం ప్లాన్ చేసి వేరే సైడే మన వ్యూ మాత్రం వేరే సైడే ఉంది. అది ఓవరాల్‌గా చూసుకుంటే 7 వరకు ఉంది. బట్ చూడాలి. ఇక్కడ నుంచొచ్చి మళ్ళీ ఇక్కడ 4 అవర్స్ సపోర్ట్ తీసుకొని కొద్దిగా ఫుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ కిందకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.